యేసుక్రీస్తు శుభప్రభువైన నామములో ఈ రోజున దేవుని మాటలు వినడానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ ప్రేయర్ మీటింగ్. దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిలో మనందరం సంతోషంగా ఆయన గణపరచడానికి, మహిమపరచడానికి దేవుడు మనందరికీ చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. అందుని బట్టి మనం ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఐ నో ఇట్ ఇస్ అ లాంగ్ వీకెండ్. మరి చాలామంది తమ వయసులో ఉన్నారు. ఆల్మోస్ట్గా మరి కొంత సమయం వాటికి దొరికింది కాబట్టి ఎక్కువ ఫ్యామిలీస్తో గడపడానికి, సంతోషించడానికి ప్రయత్నం చేస్తున్న తరుణం అప్పటికి కూడా మరి మన ఫెలోషిప్ మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా మీరు దేవుని మాటలు వినడానికి సమయాన్ని వెచ్చించి రావడాన్ని బట్టి ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఇంట్రెస్ట్ టువర్డ్ ది గాడ్స్ వర్డ్. సో ఐ కన్సిడర్ ఇట్ ఈస్ మై గ్రేట్ ప్రివిలేజ్ అండ్ జాయ్ టు బీ విత్ యూ ఆల్ టు షేర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. మరొకసారి దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. మరి దేవుడు ఈ మనం నేర్చుకుంటున్నటువంటి పాఠ్య భాగం ద్వారా మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారని నేను ఆశిస్తున్నాను. ఇది చాలా బ్లెస్సింగ్గా ఉంటున్నాయని నేను ప్రభు సన్నిధిలో ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇంకా మనందరం కలిసి శ్రద్ధతో దేవుని యొక్క పాఠాలను మనం నేర్చుకుందాం. ఈ రోజున మరి మన ధ్యానాంశ నిమిత్తమై మనం ప్రస్తుతం ధ్యానం చేస్తున్నటువంటి the Gospel according to St. Matthew's chapter 1 verses from 6 to the continuation till 16th verse, right? So మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 6వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదువుకుందాం. As we know that we have been concentrating on this particular passage, the genealogy of Jesus. యేసుక్రీస్తు యొక్క వంశావళిని గురించినటువంటి వివరాలు ఆల్మోస్ట్ కొన్ని వీక్స్ నుంచి మనం వింటున్నాం. ప్రభు చిత్తమైతే నేను ఇంకా మేబీ అతి త్వరలో ఇది క్లోజ్ చేయబోతున్నాను. ఇంకా నెక్స్ట్ పార్ట్లో మనం వెళ్ళబోతున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు అదే ఆ కాంటెక్స్ట్లో మనం నేర్చుకోబోతున్నాం. మేబీ కపుల్ ఆఫ్ వీక్స్, మేబీ ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్తో ప్రభు చిత్తమైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను జీనియాలజీ. ఇంకా మీరు ప్రార్థన చేయండి, సిద్ధపడి రావాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. ఎంతమంది చెప్తున్నారు ఇది ఆశీర్వాదకరంగా ఉన్నాయండి? It is good for us అన్న వాళ్ళు మీ హస్తం చూపించినప్పుడు ఒకసారి థ్యాంక్ యూ. సో తప్పకుండా ఇందులో మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. ఇంకను దేవుడు వీటి ద్వారా మనల్ని దర్శించబోతున్నారు. అనేక మన హిస్టారికల్ మాటలను తెలియజేయబోతున్నారని నేను అంతగా సంతోషిస్తూ ఆయన మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి మీ బైబిల్ను తెరచిన వారు ఒకసారి చదివి సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఒకసారి తీస్తే మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 6 నుంచి 16 వచనం. యెషయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను. రెహబాము అబీయాను కనెను. అబీయా ఆసాను కనెను. ఆసా యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతామును కనెను. యోతాము ఆహాజును కనెను. ఆహాజు హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షేను కనెను. మనష్షే ఆమోనును కనెను. ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనుకు కొనుక్కోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనుక్కోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను. బబులోనుకు కొనుక్కోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు అబీహూదును కనెను. జెరుబ్బాబెలు అబీహూదును కనెను. అబీహూదు ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము అజరోనును కనెను. అజరోను సోదోకును కనెను. సోదోకు ఆకీమును కనెను. ఆకీము ఎలీహూదును కనెను. ఎలీహూదును కనెను. ఎలీహూదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తాను కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. యాకోబు మరియ భర్త
అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, మనం ధ్యానం చేస్తున్న రీతిగా ఆల్మోస్ట్ నేను సెకండ్ పార్ట్ కూడా గడిచిన వీక్ లో కంప్లీట్ చేశాను. ఎక్కడి వరకు కంప్లీట్ చేశానంటే యోషియా యోకన్యాను కనెను. యోకన్యా యొక్క జీవిత విధానాన్ని మీతో పరిచయం చేసినాం అనమాట. యోకన్యా జీవితంలో వచ్చినటువంటి ఆ శాపాన్ని కూడా మీతో పరిచయం చేశాను. యోకన్యా జీవితంలో వచ్చిన ఆ శాపం ఏంటంటే, ఇది మొదలుకొని వారి తరంలో ఎవరు కూడా రాజులుగా ఉండరు అనేటువంటి ప్రవచనాన్ని మరి ఇర్మియా గ్రంథం నుంచి మనం నేర్చుకున్నాం. యోకన్యాకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే, చెప్పగలరా సరే? యోకన్యాకు ఉన్న మరొక పేరు కొన్య. సింపుల్, అంటే వెరీ షార్ట్. యోతి చేస్తే కొన్య, యోకన్య. ఈ కొన్యాని మరి ఇర్మియా దేవుని మాటల చేత మరి ప్రవచనాల చేత మరొకసారి మాట్లాడిన మాట ఏంటంటే, ఇది మొదలుకొని ఇక మీదట మీ రాజ్యంలో మీ వారసత్వం యొక్క రాజులుగా ఉన్నటువంటి ఆ శాపాన్ని కొన్ని తెచ్చుకున్నారు. ఆ తదుపరి గమనించిన ప్రభుత్వ దేవుని సంఘమా, ఇశ్రాయేలు చేసినటువంటి తప్పుదాన్ని బట్టి దేవుడు 70 సంవత్సరాలు బబులోనికి క్యాప్టివ్గా వారిని పంపించేశాడు. అనగా బబులోనికి వారిని చెరగా కొనుక్కోబడ్డారనే విషయాలను గడిచిన వారు నేను మీతో పంచుకున్నాను. ఈ రోజు నాకు కొన్ని రీజన్స్ మీతో పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. వై దే వర్ టేకింగ్ టు ది క్యాప్టివిటీ, ఎందుకు వారు బబులోనికి తీసుకువెళ్ళబడ్డారు. అందులో మంచి ఉదాహరణగా గడిచిన వారు నేను మీతో పంచుకున్న విషయం ఏంటంటే, విగ్రహారాధన వారు చేశారు అనేటువంటి విషయాన్ని 2వ రాజుల గ్రంథం నుంచి మీతో పరిచయం చేశాను. ఇంకా నేను చదువుతూ ఉంటుంటే మరికొన్ని వివరాలు బైబిల్ నుంచి మనం నేర్చుకోవచ్చు. హిస్టారికల్గా మనం ఆలోచన చేస్తే, ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు తీసుకువెళ్ళి బబులోనికి అప్పగించాడు. ఇప్పుడు బబులోని యొక్క టైం పీరియడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మరి వాటి గురించి మీతో పరిచయం చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు ఒకసారి 11వ వచనం నేను చదువుతున్నాను. యూదులు బబులోనుకు కొనుక్కోబడిన కాలంలో యెషయా యోకన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనుక్కోబడిన కాలంలో ఎందుకు యూదులు బబులోనుకి కొనుక్కోబడ్డారు? ఈరోజు నా మరొక విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. నెంబర్ 1, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినడానికి మీరు ప్రయత్నించండి. ద ఫస్ట్ రీజన్ ఏంటంటే, they were total, complete and constant rejection of the word of God. దేవుని మాటలను వారు ధిక్కరించారు. ద మెయిన్ రీజన్ ఎందుకు వారు బబులోను కొనుక్కోబడ్డారంటే, దానికి సంబంధించిన ఆ జవాబు ఎక్కడ దొరుకుతుందంటే, ఇర్మియా గ్రంథం తీద్దాం ఒకసారి. 5వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, యథార్థత మీదనే కదా నువ్వు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు. వారిని క్షీణింపచేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనున్నారు. రాత్రి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు. మల్లుటకు వారు సమ్మతింపరు. అదే ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయం 18వ చరణాన్ని ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తి గల యోచన చేతుము రండి. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు. జ్ఞాని యోచన లేకుండా ఉండడు. ప్రవక్త వాక్యము చెప్పకుండా మానడు. వారి మాటలలో దేనిని వినకుండా మాటలతో వారిని కట్టు పెట్టుదము రండి అని చెప్పుకొచ్చింది. అదవుతున్నాను. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదులు ఏమనుకుంటున్నారట, ప్రవక్త ఏదైనా వాక్యం చెప్తే, దేవుని మాటలు ఏమైనా హెచ్చరిస్తుంటే, ఎందుకంటే ప్రవక్త అనే వాడు దేవుని మాటలు చెప్పకుండా మానడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నాం, వారి మాటలలో దేనిని వినకుండా మాటలతో వారిని కొట్టుదము రండి అని చెప్పుకుంటుంది. కరెక్ట్గా ప్రస్తుతం కాంటెంపరీ పరిస్థితిని మనం ఆలోచన చేస్తే ఇది సరిపోతుంది ఏమనిపిస్తా ఉంటారు. దేంతో కొడతారంట వీళ్ళు? చేతులతో కాదు కానీ మాటలతో కొట్టుతో రండి. చాలా సందర్భాల్లో మానవ జీవితాల్లో మరి మాటలతో కొట్టుకుంటాం ఎక్కువైపోతుంది. చూడండి, ఒక మనిషిని బయటికి మనం చంపవలసినటువంటి ఏదో ఖడ్గం తీసుకుని బాంబు తీసుకుని చంపాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఒక మాట చాలు. అందుకనే యాకోబు పత్రికలో నాలుక గురించి చాలా చక్కగా మాట్లాడతాడు. నాలుక నరవలేని అవయవమే కానీ అది ఒకసారి కనుక తెలిస్తే, ఒకసారి మాట్లాడితే అగ్ని రగులుకుంటుంది. సో చూద్దాం ఒకసారి యాకోబు పత్రిక ఒకసారి తీద్దాం. ఎందుకంటే టైం ఇచ్చింది కాబట్టి ఒకసారి యాకోబు పత్రికలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ బైబిల్ అంతేండి. యాకోబు పత్రిక చూడండి, 3వ అధ్యాయము 4వ వచనం. ఓడలను కూడా చూడి అవెంతో గొప్పవై పెనుగాలను కొట్టుకుని పోబడినను
వార నడుపు వారి ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదకు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నింపు, ఎంత విస్తారమైన అడిగిన తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవులలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అంత చక్కగా ఇచ్చారు, మీరు ఒకసారి ఆలోచించండి. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 3 వర్సెస్ ఫ్రమ్ 5 to 7. ఇదంతా కూడా నాలుక గురించి. నాలుక చిన్న అవయవమే కానీ నాలుక అగ్ని. నాలుక అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగు చేయొచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూడండి ప్రభువుని ప్రియ దేవుని సంగమా, ఇశ్రాయేలు ప్రజలు లేక యూదులు వారి యొక్క పన్నాగం ఏంటంటే దేవుని మాటలు మనం వినవద్దు. వినకపోగా ఇంకా కౌంటర్ డైలాగ్స్ మనం ఏం చేద్దామంటే మాటలతో చూద్దాం రండి, మాటలతో వెళ్దాం రండి. చూడండి ప్రభువుని ప్రియ దేవుని సంగమా, ఇది ఒక రీజన్ వారి క్యాపిటల్కి వెళ్ళడానికి, బబులోనికి క్యాపిటల్కి వెళ్ళడానికి ఇది ఒక రీజన్. అందువల్లనే దేవుడు ఆనాటి దినాల్లో, క్షమించండి, ఇర్మియా అని దేవుడు ఎన్నుకున్నాడు. Book of Jeremiah is one of the most important books in the Bible. If you have time, please read Book of Jeremiah. Book of Jeremiah is one of the most important prophetical books. And Jeremiah is known as a weeping prophet, lamenting prophet. And the history says Jeremiah never smiled. Being a God's servant, being a servant of the Lord, అతని జీవితంలో ఎప్పుడు నవ్వు చూడలేదంట. కారణం ఏంటో తెలుసా? బుక్ ఆఫ్ జెరెమియా చదివితే అర్థమైంది. ఇశ్రాయేలు ప్రజలు జీవించిన విధానం, ఇశ్రాయేలు ప్రజలు యూదులు జీవించిన విధానం, ప్రవక్తలను లెక్క చేయని విధానం, వీటన్నిటి ద్వారా అతడు ప్రాసెస్ చేయబడుతూ, వీటన్నిటి ద్వారా అతడు వెళుతూ దేవుడు ప్రక్కన పంపించి వారికి సేవ చేయమన్నాడు. దేవుడు ఒక ప్రక్కన పంపించి జడ్జిమెంట్ ప్రకటించమన్నాడు. ఎవరికి? యూదులకి. ఇంకా కొన్ని దినాల్లో మీరు బబులోన్ క్యాపిటల్కి వెళ్ళబోతున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి అనే కొన్ని విషయాలను ప్రకటించడానికి దేవుడు ఇర్మియాను ఎన్నుకుని వీరి మధ్యలో పెడితే వీరు పెట్టేటువంటి కష్టాలు తట్టుకోలేక, దేవుడు ఇచ్చినటువంటి కమిట్మెంట్ కూడా ప్రక్కకు వెళ్ళలేక ఏం చేయాలో సతమతం అవుతూ అనేక సందర్భాల్లో దేవుడిని ప్రార్థన చేస్తూ, ఒకవేళ నా తల్లి గర్భం నుండి నేను బయటికి రాకుంటే బాగుండేదేమో, నా పిండంలోనే నేను చనిపోతే బాగుండేదేమో, why Lord this sufferings to me? He asked many times that kind of questions because he was continuously weeping just because of the behavior of the people of Judah. They never, honored the servant of the Lord. They never listened. Not only listening, వాళ్ళు వినకపోవటం మాత్రమే కాకుండా వాళ్ళు తలపెట్టాల్సిన పని మాటలతో కొడతారంటరా అని చెప్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు దేవుని సేవకులు. ప్రభుత్వం ప్రియ దేవుని సంగమా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటల్లో ఎప్పుడు కూడా మనం చాలా పద్ధతిగా, ఒకటి ఆశీర్వాదకరంగా మన మాటలు మాట్లాడాలి. కొంతమంది నోరు తెరిస్తే చాలు చాలా రకాలైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. చూడండి, అమ్మో వాళ్ళు జోలికి మాత్రం నేను వెళ్ళకూడదు బాబు అంటూ ఉంటారు. దాని ఉద్దేశం ఏంటి? వారి నోరు అంతా భయంకరంగా ఉంటుంది. వారు మాట్లాడే మాటలు ఎవరు కూడా ఆశీర్వాదకరంగా, నోరు తెరిస్తే ఏదో నెగిటివే. అది జరగదు, ఇది అవ్వదు, అది రాదు, ఇది అవ్వదు, నీ వల్ల ఏమైంది, వాళ్ళ వల్ల ఏమైంది, వీళ్ళ వల్ల ఏమైంది, ఎప్పుడు కూడా నెగిటివ్ కాన్షియస్. అది వాళ్ళకి బెనిఫిట్ కాదు, ప్రకటనలకు కూడా బెనిఫిట్ అవ్వదు. చూడండి, ఎప్పుడు కూడా దేవుడి విధంగా సాధ్యమైనంత వరకు పాజిటివ్ కాన్సెప్ట్ లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. దేవుడు చేయగలరు. యూ కెన్ డూ దట్. యూ నీడ్ టు టెల్ ఆల్వేస్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. యూ కెన్ డూ దట్. గాడ్ కెన్ డూ దట్. We can do that as a church, though we are small, but God is bigger. So these kind of words we need to always pronounce through our mouth. Then God will surely bless accordingly with your words and positiveness in the presence of the Lord, because we will have such a kind of belief on God. దేవుని మీద మనం ఆధారపడి మాటలు పలుకుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు అనేటువంటి మాటను మనం ఒకసారి ఆలోచన చేయాలి. చూడండి, దావీదు చిన్న బాలుడే, ఉన్నది గొలియాతు పెద్దవాడు. గొలియాతు అంటున్నాడు, ఏమంటున్నాడు గొలియాతు అతనికి మధ్యలో వారు జరుగుతుంటే నువ్వు ఎలా ఉన్నావు? ఒక చిన్న కుక్క వలె ఉన్నావు అంటే దావీదు ఏం చేసి, యుద్ధము యెహోవా నేను చంపుతాను, నేను ఎదురు నిలబడతాను, నేను చంపివేసి నీకు మాంసం తీసుకొని అక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాను అంటే చిన్నవాడు మాట్లాడాల్సిన మాట్లాడా? బట్ he pronounced the words, but God heard that one, right? There is a positive thought there. పాజిటివ్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సిలువలో దొంగ ఉన్నాడు. ఒకడు అంటున్నాడు,
దేవుడు గొప్పవాడు గొప్పవాడు అంటున్నారు, ఆయన క్షమించిన మౌనంలో క్షమించొచ్చుగా అంటే రెండో వాడు అన్నాడు పాజిటివ్గా, రైట్ ఏంట్రా ఆయనకైతే ఇది సహజం కాదు, మనకైతే సహజం అని చెప్పి పాజిటివ్గా అప్పుడు కూడా అడుగుతుంది, ప్రభా నన్ను అవకాశం ఉంటే నన్ను కూడా చూడు ప్రభా. దేవుడు వెంటనే ఆయన క్షమించి ప్రభు పరలోక రాజ్యం స్థానం వచ్చాడు. పాజిటివ్ వర్డ్స్. నీ నాలుగు ఏం పలుకుతుంది ఈ రోజున? డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ ఫర్ యువర్ టంగ్? ఈ రోజున ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మరి దేవుని బిడ్డలుగా మనం పాజిటివ్ థాట్స్ని డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా నెగిటివ్ కాన్సెప్ట్లు ఎప్పుడు మాట్లాడదు. అది జరగదు, ఇది అవ్వదు, అది రాదు, ఇది తగ్గదు, ఆ అప్పులు పోవు, ఈ శ్రమలు పోవు, నీకు అది నీ ఉద్యోగం రాదు, నీకు అది ఎప్పుడు కూడా ఈ థాట్లు ఎవరు డిస్కస్ చేయదు. ఏ ఇంట్లో కూడా సాధ్యమంత ఇది అవుతుంది, దేవుడు చేస్తాడు. ఏమే ఖచ్చితంగా జరుగుతుంది, దేవుడితో సమస్యలు సాధ్యమే. ఈ విషయంలో నేను మా నిజంగా అంటే మా తల్లిగారితో నేను ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నాను, నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే తను టోటల్గా అంత అప్సెట్ అయిపోయినా సరే దేవుడికి సమస్తం సాధ్యం, దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. నిజంగా ఆ విషయంలో నేను చాలా నేర్చుకుంటాను మా తల్లి దగ్గర. ఆ మైండ్తో మనం ఉంటే ఖచ్చితంగా ప్రభు కార్యం వేస్తాడు. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దీని నాలుక ఎలా ఉందంటే మరి దేవుని దాసులను ధిక్కరించే విధంగా ఉంది. దేవుని బిడ్డలంగా ప్రత్యేకంగా దేవుని చేత స్పెషలైజ్డ్ చేయబడినటువంటి దేవుని బిడ్డలంగా మనం ఎప్పుడు కూడా మంచి స్వరం, మంచి మాటలు, నీవు నేను మాట్లాడుతున్న ఆశీర్వదించే విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయవలసిందిగా నేను మనం చేస్తున్నాం. దయచేసి ఎవరు కూడా ఎప్పుడు కూడా నెగిటివ్ కాన్షియస్ మాట్లాడద్దు, ఎవరిని ఎప్పుడు కూడా దూషించి మాట్లాడద్దు, ఎవరిని ఎప్పుడు కూడా డౌన్లోడ్ చేసి మాట్లాడద్దు, ఎవరిని కూడా ఎప్పుడు చులకనగా మాట్లాడద్దు. అందరూ మనకంటే ఎక్కువే, వాళ్ళందరూ మనకంటే ఎక్కువ, వారు నాకంటే మంచి టాలెంటెడ్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఆ కాన్సెప్ట్ లో మనం ముందుకు వెళ్దాం. దేవుని ఆశీర్వాదం. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్ వై దే వర్ టేకెన్ ఇంటు ది క్యాప్టివిటీ. రెండవది మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీరు చూడండి, అదే 2వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథాన్ని మనం ఈరోజు ఎక్కువ ధ్యానం చేయబోతున్నాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 30వ చరణాన్ని కనుక మనం పరిశీలన చేస్తే అక్కడ మనకు ఒక మాట అర్థమవుతుంది. 2వ అధ్యాయం 30వ వచనం, నేను మీ పిల్లలను హతము చేయుటకు అర్థమే, వారు శిక్షకు లోబడరు, నాశన వాంఛగల సింహము వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది. 2వ అధ్యాయము ఒక శరమయ 2వ అధ్యాయము 30వ వచనం, నేను మీ పిల్లలను హతము చేయుటకు అర్థమే, వారు శిక్షకు లోబడరు, నాశన వాంఛగల సింహము వలె మీ ఖడ్గము. మీ ఖడ్గం అంటే ఎవరి ఖడ్గం? అది యూదుల ఖడ్గము. మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించు. దేవుడి మాటలు ఎంత మాత్రమే కాకుండా వీళ్ళు ఎవరు కూడా చంపుతున్నారు? ప్రవక్తలు, దేవుడి బిడ్డలను చంపుతున్నారు. అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతున్నారు. సో ఆ విషయాన్ని మనం గమనించాలి. 3వ విషయాన్ని మనం కిందకి వెళ్దాం, ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 36వ అధ్యాయము 34వ వచనం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 34వ వచనం, మరియు నా పేరు కట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిరి. ఎక్కడ పెట్టారంటే హేయమైన వాటిని? మందిరము. మరియు నా పేరు కట్టబడిన మందిరంలో అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిరి. మేబీ హేయమైన వాటిని అంటే మనం ఏమర్థం చేసుకోవచ్చు? విగ్రహాలు. ఎక్కడ పెట్టారు? తీసుకొచ్చి దేవుని మందిరంలో తీసుకొచ్చి విగ్రహాలు పెట్టారు. ఎంత భయంకరం ఒకసారి మీరు ఆలోచన. ఇట్ ఈస్ అ గాడ్స్ టెంపుల్. దే బ్రాట్ సమ్ ఐడల్స్ అండ్ కెప్ట్ దేర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. సచ్ ఎ ఫూలిష్ థింగ్. అంత ఒకసారి ఆలోచించేద్దాం, ఎంత భయంకరమైన పనులు రాజధానిలో వాళ్ళు చేస్తున్నారు చూడండి. సో మనం వినటానికే ఎంత చాలా చాలా భయంకరంగా ఉంది. చూడండి, దేవుని సన్నిధిలో వారు విగ్రహాలు తీసుకొచ్చి పెట్టి పూజించడం మొదలు పెట్టారు. ఇది 3వది. ఇంకా కొంచెం మన కిందకి వెళ్తే 7వ అధ్యాయం 31వ చరణాన్ని మీతో పరిచయం చేస్తాను. ఎక్కువగా నేను వివరించడం లేదు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 31వ చరణాన్ని మీతో పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. నేను ఆజ్ఞాపించిన క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అమ్మ చూస్తున్నారా? ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 31వ చరణం. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఆజ్ఞాపించిన క్రియను, నాకు తోచని క్రియను వారు చేసినారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హెనోము లోయలో ఉన్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకుని ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? తన కుమారులను కుమార్తెలను బలి చేస్తున్నారు, అంటే అగ్నికి దహించి వేస్తున్నారు. ఎంత క్రూరంగా వారు పనిచేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చూడండి, శ్రీకాంత్ గారు మొట్టమొదటి పాయింట్ ఏమన్నా ఎవరన్నా వారు దేవుని వాక్యాన్ని విస్మరించి అంటే
చూస్తున్నారు, మరి దేవుని వాక్యం చెప్పే బిడ్డలను కూడా కౌంటర్ డైలాగ్ చేయడానికి వారు ఇష్టపడుతున్నారు. నెంబర్ 2, వారు ఏం చేస్తున్నారు? ప్రాఫిట్స్ ని చంపేశారు. ఇంకా కొంచెం మన కిందకి వెళ్తే విగ్రహాలను చేశారు. ఎక్కడ పెట్టారు? అక్కడ దేవుని మందిరంలో పెట్టారు. ఇంకా కొంచెం కిందకి వెళ్తే మనం నెక్స్ట్ పాయింట్, వారి పిల్లలను తీసుకువెళ్ళి కనీసం అగ్నికి ఆహుతి చేస్తున్నారు. దేవుని బిడ్డలుగా పిలవబడిన వీరు పిల్లల్ని తీసుకువెళ్ళి చంపివేస్తున్నారు. ఎంత క్రూరంగా ప్రవర్తన చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయవలసిందిగా నేను మనం చేస్తున్నాను. నేను ఇంకొక విషయాన్ని మీతో పంచుకుంటాను. అదే ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయం 1వ చరణాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ చరణం. అక్కడ ఏముంటుందంటే, నేను చదువుతాను. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుతూ చూచి తెలుసుకున్నాడు, దాని రాజ వీధుల్లో విచారణ చేయుడు, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండు యత్నించుచున్న ఒక్కడు మీకు కనబడిన యెడల నేను దాన్ని క్షమించను. ఒక్కడు కనబడితే నేను దాన్ని క్షమిస్తాను అంటున్నాడు దేవుడు. యూదుల యెరూషలేము ఆ ప్రాంతంలో దాని రాజవీధుల్లో విచారణ చేయుడు, న్యాయము జరిగించుచు నమ్మకంగా నుండి యత్నించుచున్న ఒక్కడైనా సరే మీకు కనపడిన యెడల నేను దాన్ని క్షమించను. అంటే దీన్ని బట్టి ఒక్కడు కూడా ఎంత భయంకరం ఒకసారి ఆలోచించు. మేబీ ఒకసారి నేను చదువుతుంటే మనకి అబ్రహాం గారి ప్రార్థన గుర్తు రావట్లేదు. సొదొమ గొమొర్రా గురించి ప్రార్థన చేస్తుంది. ప్రభా 50 మంది ఉంటే ఆయన క్షమిస్తావా? ఎస్ ఐ విల్. ప్రభా 45 మెంబర్స్ ఏమంటే క్షమిస్తా? ఐ విల్. 35 ఓకే, 30 ఓకే, 20 ఓకే, 15 ఓకే, అట్లాస్ట్ 10 మెంబర్స్ ఓకే. కనీసం అబ్రహాం గారు 10 మంది ఆపేసాడు. అంటే 10 మంది వరకు ఉండుంటారేమో అన్నట్టుగా ఆపేసాడు. కనీసం ఒక్క కూడా లేదంట. ఆఖరి ఎంత మూర్ఖంగా వారు ప్రవర్తిస్తున్న విధానం, అంటే సొదొమ గొమొర్రా కన్నా ఎక్కువ పాపం అయిపోయిందేమో అని అనుకున్నాను. ఒక్కరు కూడా కనిపించడం లేదు. చూడండి ప్రభుత్వం దేవుని సంగమా. మరి one man also was not found as a honest or a righteous person in the place of Jerusalem అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయవచ్చు. ఇంకా అదే ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనం కనుక మనం చదివితే అక్కడ ఇంకొక మాట ఏంటంటే, కావున వానలు కురియక మానెను, కడవరి వర్షం లేకపోయి ఉన్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యం కాదు, సిగ్గు పడవలకు ఉన్నావు. వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యం కాదు, సిగ్గు పడవలకు ఉన్నావు. అంటే ఆల్మోస్ట్ దే వర్ లైక్ ఆల్మోస్ట్ ప్రాస్టిట్యూట్స్. గమనించండి, అంటే ఆ ధైర్యం ఏ ధైర్యం? ఇది పాపపు ధైర్యం. అంటే ఎవరిస్తున్నారు ఈ ధైర్యం? సాతాను ధైర్యించుకుంటున్న ధైర్యం. వాళ్ళకి ఏం బిడియం లేదు, భయం లేదు, ఏమైనా సరే పర్లేదు, డోంట్ కేర్ అంటున్నారు. అంటే వ్యభిచార స్త్రీకి ఉన్నటువంటి ధైర్యం కలిగింది. నువ్వు సిగ్గుపడనవనుకున్నావు. ప్రభువుని ప్రియ దేవుని సంగమా. ఇంకా మనం కొంచెం కిందకి వెళ్తే సెల్ఫ్ ఇమేజెస్ ని మేక్ చేసుకుని గాడ్స్ ని వారు పూజిస్తున్నారు. ఇమ్మోరాలిటీ ఎక్కువైపోయింది. తర్వాత దేవుని ప్రవర్తన దగ్గర అబద్ధం ఆటలు మొదలు పెట్టారు. ఇక భయంకరమైన పాపాలు చేస్తున్నారు. పాపం చేయడం మాత్రమే కాకుండా దేవుని నుంచి వారు దూరం అయిపోతారు. మీతో చాలా విషయాలు పంచుకొచ్చాను. వారి కారణం ఒకటేమో విగ్రహారాధన చెప్పాను, 2 దేవుని మాటలు లక్ష్య పెట్టలేదు, వారి పిల్లలను చంపేస్తున్నారు, తర్వాత ఒక హానెస్ట్ పర్సన్ లేడు, ఇంకా భయంకరంగా ఒక దేవుడి మాటలు వినకుండా ఐడల్స్ సెల్ఫ్ మేడ్ గాడ్స్ తయారు చేసుకుంటున్నారు. తర్వాత ఇమ్మోరాలిటీ ఎక్కువైపోతుంది. ఇలాంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యెరూషలేము జనాంగాన్ని లేకపోతే యూదులను దేవుడిగా వదిలిపెట్టాలని ఎంత మాత్రమో ఆశించారు. ఖచ్చితంగా వీరికి కావాల్సిన శిక్షను విధించాలి అనే ఉద్దేశంతో ఎక్కడ తీసుకెళ్ళాడు చెప్పండి సిస్టర్ గారు? బబులోని తీసుకొచ్చేసారు. చూడండి, అది ఒక రకమైన జడ్జ్మెంట్ గా మనము పరిగణలోకి తీసుకోవాలి. దేవుడి యొక్క శాపం ఆ విధంగా వచ్చింది. ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఏ మానవుడి జీవితంలో ఉంటే ఖచ్చితంగా వారు జడ్జిమెంట్కి అవుతారు. తమ జీవితాన్ని దిద్దుకోకుండా దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా వ్యతిరేకిస్తుంటే, ఒకవేళ దేవుని సేవకులను దూషిస్తూ భయంకరంగా హింసిస్తూ ఉంటుంటే, ఒక రకంగా ఇంకా వారి స్వార్థాన్ని విగ్రహాలను జీవిస్తూ ఉంటుంటే ఇదొక పెద్ద హెచ్చరిక వారికందరికీ. ప్రభువుని దేవుని సంగమా, మరి ఈ విషయాన్ని గ్రహించిన వారమై దేవుని సంగమా మన జీవితాలను మనం సమర్పించుతూ బ్రతకాలి అనేటువంటి విషయాన్ని మీతో పరిచయం చేస్తున్నాను. ఇకపోతే ఇప్పుడు వారు బబులోని క్యాప్టివిటీకి వెళ్ళిపోయారు. బబులోని క్యాప్టివిటీకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజున మళ్ళా మనం న్యూ చాప్టర్ ని మనం ప్రారంభించబోతున్నాం. చూడండి, ఇప్పుడు బబులోని క్యాప్టివిటీకి వెళ్ళిపోయిన తర్వాత వారు 70 సంవత్సరాలు ఉన్న తర్వాత మరి కోరేషు దినాల్లో మళ్ళా దేవుడు వారిని విడిపించడానికి సిద్ధపడ్డాడు. ఆఫ్టర్ 70 years. ఎందుకు దేవుడు విడిపించడానికి సిద్ధపడ్డాడంటే, దానికన్నా ముందుగా కూడా ఇప్పుడు బబులోనికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడి కన్సర్న్ వారి మీద పోలేదండి. అప్పుడు కూడా కన్నతండ్రి ప్రేమ ఇంకా ఉంది అక్కడ. చూడండి, వారిని బబులోనికి క్యాప్టివిటీ పంపించడానికి దేవుడు పంపించాడు, కానీ ఇంకా మనసులో
ఎందుకంటే నేను కన్నాను, నేను పెంచాను, వారిని పెద్ద చేశాను, ఆ మమకారం దేవుడు పోగొట్టుకోలేకపోతున్నాడు. ఏదైనా తప్పు చేస్తే ఇంట్లో మరి కుమారుడు కానీ కుమార్తె నేను దెబ్బేస్తారు, ఖచ్చితంగా కొట్టకుండా ఉండరు. కానీ కొట్టిన తర్వాత గంటకెళ్ళి ఏం చేస్తారు మళ్ళీ, అన్నా రుచి ఎందుకంటే నేను వెళ్ళిపోయి అంటా ఉంటారు. మూలకెళ్ళి ఎన్నో అంటామంటే మనం వెళ్ళి అమ్మా అది కదన్నా ఇది కదన్నా అని చెప్పి మళ్ళీ బతిలాడి మళ్ళీ వెళ్ళి గోరుముద్దలు తినిపిస్తే అప్పుడు వాళ్ళు తింటారు కదా. నేను ఈ మాటలు ఆలోచిస్తున్నాను. ఇట్ ఈస్ సేమ్ లైక్ విత్ గాడ్ ఆల్సో. దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు, బట్ అట్ ద సేమ్ టైం హి వాస్ గివింగ్ ప్రామిసెస్ ఆఫ్ ఈవెన్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ జడ్జ్మెంట్, రైట్? అక్కడ ఆ క్యాప్టివిటీకి వెళ్ళిన తర్వాత కూడా 20వ గ్రంథంలో మనం చూస్తూ ఉంటుంటే దేవుడు చెప్తాడు, నువ్వు అక్కడ వెళ్ళిన తర్వాత ఎట్లా ఉండాలో కూడా చెప్తున్నాడు దేవుడు. అంటే చూడండి దేవుడి కనికరం ఎంతగా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రభుని ప్రియ దేవుడు అక్కడ అంటాడు, మీరు వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఉండండి, అక్కడ చక్కగా ఉండండి, ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని శ్రమ పెట్టినా సరే సహనంతో ఉండండి అంటున్నాడు దేవుడు. 20వ గ్రంథం తర్వాత చదువుకోండి. 20వ గ్రంథం 29వ అధ్యాయము 29వ అధ్యాయము నేను చదువుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చదువుతున్నాను 29:4-7 వచనాలను మీద. ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనుకు చెర తీసుకొని పోబడిన వారందరికీ ఇలాగూచుచున్నాడు, ఇండ్లు కట్టించుకుని వాటిలో నివాసించుడి, తోటలు నాటి వాటి ఫలము అనుభవించి పెళ్లిళ్ళు చేసుకుని కుమార్తెలు కనుడి. అక్కడ ఏ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారి కుమార్తెలు కన్నట్లు మీ కుమార్తెను పెళ్లి చేయుడి, మీ కుమార్తెలకు పురుషులు సంపాదించుడి. నేను మిమ్మల్ని చెరగను పోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణము. ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, మీ మధ్య ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలుపుకొని వారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనం మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు. ఇది యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాత మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలంలో మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. 14వ వచనం చదువుతున్నా, నన్ను నేను నీకు కనపరుచుకున్నాను, ఇదే యెహోవా వాక్కు, నేను మిమ్మల్ని చెరలోనికి రప్పించదును, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనంలోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసేదను, ఆ జనులందరి నుండి ఆ స్థలంలన్నిటి నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదును, ఇది యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మీకు చెర పంపించుదును, మరలా అచ్చటికి మిమ్మల్ని రప్పించును. చూడండి దేవుడి ప్రేమ అంటే అక్కడ కూడా కొట్టి కూడా మళ్ళీ దేవుడు ప్రేమిస్తాం. చూడండి మేము అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నా ఇంకా జనం దేవుడికి ఎదురు తిరుగుతున్నారు అంటే ప్రతిపదాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడేనా? ఇది చోటుగా అయిపోయిందా దేవుని యొక్క ప్రేమ? నిజమేనండి, దేవుడు ఇంకా ఎంత పాపమైనా క్షమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమను చోటుగా తీసుకుని ఇంకా దేవుడికి వ్యర్థంగా వెళ్ళిపోతున్నాడు మానవ జీవితం. ఈరోజు మనం క్షమించాలి, మనం దేవుడిని క్షమాపణ అడగాలి, ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిలో ఉండడానికి, ఆయన ఎక్కువగా ప్రేమించడానికి మనం ఇష్టపడతాం. అందుకే దేవుడు వారిని ఎందుకు విడిపించాలని ఆశపడ్డాడంటే ఈ 70 సంవత్సరాల వ్యవధిలో వారి తప్పును వారు తెలుసుకున్నారు, వారి తప్పును వారు అంగీకరించి, ప్రభా మేము ఇలా చేయకుండా ఉండాల్సింది కానీ మేము చేసాం, దయచేసి మమ్మల్ని మన్నించు అనేటువంటి విషయాన్ని వారు ఎప్పుడైతే తెలుసుకున్నారో మరలా ఈ బబులోను క్యాప్టివిటీ నుంచి దేవుడు వారిని విడిపించాడు అనేటువంటి విషయాన్ని మనం యెజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1-4 వచనాల్లో చూస్తాం. తర్వాత సామెతల గ్రంథం కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనంలో కూడా వారు తమ తప్పుని ఒప్పుకుని ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో మరలా మరి వారిని దేవుడు వెనక్కి రప్పించడానికి పూనుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీతో చెప్తున్నాను. ప్రభుత్వ దేవుడి సంఘం ఎంతవరకు కూడా మనం బబులోను యొక్క క్యాప్టివిటీ గురించినటువంటి వివరణను మనం నేర్చుకుందాం. వారు ఎందుకు వెళ్ళారో వారు ఎందుకు రావాల్సి వచ్చిందో అనేటువంటి విషయాలను నేను మీతో పంచుకున్నాను. కాకపోతే ఈ రోజున మనం నేర్చుకునేటువంటి అంశాలను మరొకసారి మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. మీ బైబిల్ తీయండి. మత్తయి శుభవార్తలో నుంచి 1వ అధ్యాయం లాస్ట్ పార్ట్ను చదవవలసిందిగా నేను మనం చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజున మనం చదవబోయేటువంటి అంశం చదవమ్మా. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 12వ వచనం నుండి అనుకుంటున్నాను. ఒకసారి చదివి సహాయం చేయవలసిందిగా నేను మనం చేస్తున్నాను. ఈ రోజున మనం చూద్దాం. ఇప్పుడు 11వ వచనం నేను చదువుతాను. యూదులు బబులోనుకు కొనుక్కోబడిన కాలంలో యెషయా యొకన్యాను సహోదరులను బబులోనుకు కొనుక్కోబడిన తర్వాత యొకన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. ఈ రోజు నుంచి మనం నేర్చుకోబోయే అంశాలను మీతో చదువుతున్నాం. బబులోనుకు కొనుక్కోబడిన తర్వాత యొకన్యా షయల్తీయేలును కనెను. ఇప్పుడు యొకన్యా వచ్చినటువంటి శాపం ఏంటి? అక్కడి నుంచి రాజులు ఎవరు? ఎక్కడి నుంచి మనకి రాజుగారు కనిపించు, ఎక్కడి నుంచి మనకి కింగ్డమ్ లేదా కింగ్షిప్ అనేది మనకి ఎక్కడా కూడా కనిపించదు. చాలా జాగ్రత్తగా అండి. ఇప్పుడు షయల్తీయేలును కనెను. ఇప్పుడు మళ్ళీ మనం జీనియాలజీ ఆఫ్ జీసస్ కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు దాకా గ్యాప్ పీరియడ్ మనం బబులోను గ్యాప్ పీరియడ్ గురించి వివరణ నేర్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మన షయల్తీయేలు దగ్గరికి వచ్చేస్తున్నాం.
ఇప్పుడు షయల్తీయేలును కనెను. ఇప్పుడు షయల్తీయేలు ఎవరు అనేటువంటి మాటను ఒకసారి మనం చూద్దాం. ఈ బైబిల్ గ్రంథం తెరవండి. హగ్గయి గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనం. బుక్ ఆఫ్ హగ్గయి చాప్టర్ 1 verse 1 and then 12. హగ్గయి గ్రంథం చూద్దాం. one of the prophetical books. నహూము, హగ్గయి అనేటువంటి నహూము, హగ్గయి, జెఫన్యా, జకరియా, మలాకి. సో హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం పేజ్ నంబర్ తెలుగు బైబిల్లో 775 775వ పేజ్ నంబర్లో 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. రాజు అయిన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారియును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును ప్రధాన యాజకులను యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఇక్కడ మనకు కనిపిస్తుంది యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడు. అదవుతుందండి. యూదా దేశం మీద అధికారియు అండ్ షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు. ఇప్పుడు షయల్తీయేలు అనేటువంటి మాట ఇక్కడ మనకి కనిపిస్తుంది. షయల్తీయేలు గురించినటువంటి వివరణ బైబిల్లో ఎక్కువగా లేదు. బైబిల్లో ఎక్కువగా మరి ఆయన గురించి లేనప్పుడు హిస్టరీలో కూడా మనకి ఎక్కువగా అతని గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మనం ఎక్కువగా దాని గురించి తవ్వి నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత అంతైనా లేదు. కాబట్టి బైబిల్లో ఎంతవరకు యాక్యురేట్ ఉందో అంతవరకు మనం నేర్చుకోవడం అనేది ఆశీర్వాదం. ఇంకా దాని మించి ఎక్కువగా వెళ్ళడం చేత మనకి ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి షయల్తీయేలు గురించినటువంటి వివరణ ఎక్కడ మన బైబిల్లో కనిపించదు. హగ్గయి బుక్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి షయల్తీయేలు మంచివాళ్ళ కాదా అనేటువంటి విషయాన్ని మాత్రం మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇదే హగ్గయిలో 14వ వచనం చదవండి. చదవమ్మా, తీసావా? యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనసును. ఇక్కడ మనకి కనిపిస్తుంది ఎవరి పేరు? షయల్తీయేలు. రైట్, ఫస్ట్ షయల్తీయేలు కనిపిస్తుంది. ఇంకా మనం కొంచెం కిందకి 2వ అధ్యాయంలో 2వ వచనం చదువు సహోదరి. నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు. మళ్ళీ షయల్తీయేలు అనే మాట కనిపించింది. మనం అదే అధ్యాయంలో చూడండి, లాస్ట్ వచనం 23వ వచనం. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన. అంటే మనకు ఆల్మోస్ట్ 8 టైమ్స్ కనిపించింది. 4 టైమ్స్ కనిపించింది కదా. ఫస్ట్ టైం ఫస్ట్ వచనం, 12వ వచనం, 14వ వచనం, అండ్ దెన్ సెకండ్ వచనం, సెకండ్ చాప్టర్ సెకండ్ వచనం, అండ్ సెకండ్ చాప్టర్ 23rd. ఒకవేళ నేను అనుకుంటున్నాను పాజిటివ్ ఆలోచన చేస్తే మేబీ హీ వాజ్ ఓకే, హీ వాజ్ ఆల్ రైట్ అనిపిస్తుంది. ఎందుకంటే మేబీ ఎక్కడ మనకి రిమార్క్స్ ఎక్కడ కనిపించదు. ఒకవేళ రిమార్క్స్ ఎక్కడ ఉంటే ఖచ్చితంగా నోట్ చేసేవాళ్ళేమో. ఎక్కువగా అధికారియు షయల్తీయేలు కుమారుడు అని వాడుతున్నాడు కాబట్టి హీ వాజ్ ఓకే, బిట్ ఓకే అనేటువంటి విషయం నాకు అర్థమవుతుంది. చూడండి, షయల్తీయేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఐ ఆస్క్ దిస్ చైల్డ్, లేకపోతే ది సన్ ఈస్ ఆన్సర్ టు ది ప్రేయర్ ఆఫ్ పేరెంట్స్. ది సన్ ఈస్ ఆన్సర్ టు ది ప్రేయర్ ఆఫ్ పేరెంట్స్. షయల్తీయేలు అనే మాటకు అర్థం ఐ ఆస్క్ దిస్ చైల్డ్, లేకపోతే ది ఆన్సర్ ఆఫ్ ప్రేయర్ అనేటువంటి మాట అర్థం. సో దీన్ని బట్టి మనం ఒకసారి ఫుల్ గా కేటగరైజ్ చేస్తే హీ వాజ్ ఓకే బికాస్ దెర్ ఆర్ నో బ్యాడ్ రిమార్క్స్ అబౌట్ షయల్తీయేలు. కాబట్టి ఇతని గురించిన వివరణ మనకి ఇప్పుడు ఎక్కడ ఎవరు కన్నాడంటే షయల్తీయేలు కన్నాడు. తర్వాత షయల్తీయేలు ఎవరు కన్నాడట? జెరుబ్బాబెలు కన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జెరుబ్బాబెలు గురించినటువంటి వివరణ కూడా మనకి అదే హగ్గయి గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. మరి ఒకసారి చదువుదాం. అదే 1వ అధ్యాయం 1వ వచనంలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును ప్రధాన యాజకుడును యెహోజాదాకును కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చినదేమనగా. జెరుబ్బాబెలు కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద బైబిల్. ఎందుకంటే జెరుబ్బాబెలు యొక్క జీవిత విధానం కూడా మరి ఎంతగానో మనకి ఒక మంచి మాదిరికరంగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చూడండి, జెరుబ్బాబెలు కూడా మరి అతని జీవితంలో కొన్ని గుడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీతో పరిచయం చేయాలని ఆశపడుతున్నా. జెరుబ్బాబెల్ వాస్ ది గవర్నర్ ఆఫ్ ది పర్షియన్ ప్రొవిన్స్ ఆఫ్ జూడా. హగ్గయిలో 1వ వచనంలో మనం చూసాం. సుమారుగా అతడు 42,360 మందిని అతను ఎగ్జైల్ నుండి మన బ్యాక్ నడిపించడానికి ఆనాటి దినాల్లో సహకరించాడు అనేటువంటి మాటను మరి హిస్టారికల్ గా మనము ఒకసారి ఆలోచన చేయవచ్చు. ఈ రోజున జెరుబ్బాబెలు యొక్క గొప్పతనాన్ని నేను మీతో పరిచయం చేస్తాను. ఆనాటి దినాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే హగ్గయి 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఎండలో నివసించిన ఇది సమయమా?
కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఒకసారి ఆలోచించుకోండి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండును, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుతున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను, జీతము చిరిగిపోయిన సంచిలో వేసినప్పుడు. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచన చేయండి. పర్వతములకి మ్రాన్ తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకుందని యెహోవా సెలవించుచున్నాడు. అంటే మందిరం ఏమైపోయినప్పుడు పాడైపోయింది. డిస్ట్రాయ్. ఇప్పుడు దెర్ వాస్ ఎ బిగ్ టాస్క్ ఫర్ దెమ్ టు రీబిల్డ్ ది టెంపుల్. చూడండి ప్రభువుని ప్రియ దేవుని సంగమా, ఆనాటి దినాల్లో జెరుబ్బాబెలే మొట్టమొదటి పిటిషన్ కోరేషన్ అందించారు, దర్యావేషం అందించారు. మేబీ డేరియస్ కదా, ఆయన అందించినటువంటి ఫస్ట్ వ్యక్తిగా మనం జెరుబ్బాబెలును చూస్తాం. 1:12 వచనం మనం చూస్తే, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడు యెహోషువయు సేచించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాట ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త హగ్గాయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. ఇప్పుడు భయభక్తులు పూనిరి. ఈ భయభక్తులు పూనుకున్నటువంటి వారిలో ఎవరు ఉన్నారు అంటే ఖచ్చితంగా జెరుబ్బాబెలు ఉన్నారు. ఇప్పుడు జెరుబ్బాబెలు నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, దేవునికి వారు భయభక్తులు కలిగి జీవించారు. దేవుని ద్వారా మనం కూడా మన జీవితంలో ఆయన భయభక్తులు కలిగి ఉండి ఆయన నడతల్లో కనుక మనం నడుచుకుంటే ఖచ్చితంగా ఆయన మనకి ఆశీర్వాదం ఇస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి బిడ్డ జ్ఞానమునకు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించు. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం భయం గురించినటువంటి మాట. దేవుడి సన్నిధిలో భయము భక్తి రెండు కూడా ఉండటానికి మనం సిద్ధపడాలి. కొంతమందికి భయం ఉంటే ఏమఉండదు, భక్తి ఉండదు. లేకపోతే భక్తి ఉంటే భయం. కొన్ని సందర్భాల్లో భక్తి పరులుగా చెప్పుకునే వారు ఏం చేస్తుంటారు, భయపడరు దేవుడు. మావన్నీ తెలుసండి, మేము ప్రార్థన అనుసరి చేస్తాం, గంటల తరబడి చేస్తాం. అయితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారు. కొంతమంది దేవుడు ఎందుకు భయపడుతూ ఉంటారు, భక్తి ఉండదు. రైట్, రెండు మనకి ఖచ్చితంగా పనిచేయాలి. ప్యానల్గా మనం దీన్ని నడిపించడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది చర్చికి టైం వస్తారు అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, బయట కరెక్ట్గా చెప్తారు. ఓకే, కొంతమంది ప్రార్థనలు బాగా చేస్తారు, దీన్ని మనం ఏమర్థం చేసుకోవాలి, భక్తి. ఇప్పుడు బాగా ప్రార్థన చేసాం, ఒకవేళ ఇంకేసి చర్చి టైం కావాలనుకుందాం, ఇప్పుడు ఏది మనకు పొదువైనట్టు బయట. వెరీ గుడ్. ఇప్పుడు ఒకవేళ చర్చి టైం వచ్చేసాం, పర్ఫెక్ట్ టైంలో ఉన్నాం, ఒకవేళ ఇంకా ప్రార్థన చేయడం ఫాస్ట్ గారు ఏమనుకోమంటున్నాండి అన్నాం, ఇప్పుడు ఏమైనట్టు. కాబట్టి ఈ రెండు కూడా కలిసి ఉండాలి, అది మనకు ఆశీర్వాదం. రైట్, రెండు కలిసి. కాబట్టి ప్రభువుని దేవుని సంగమం ఆయన భయం భక్తి కలిగి ఉన్న వారి చుట్టూ దేవుని యొక్క దూత కావలే ఉంటుంది అనేటువంటి మాటను మనం చూస్తాం. కాబట్టి ఈ ఇద్దరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన మంచి మాట ఏంటంటే భయభక్తులు కొనుక్కున్నారు. తర్వాత మనం కొంచెం కిందకి వెళ్తే 17వ వచనంలో ఉంటుంది కదా, వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిను. చక్కటి మాట. పాడైపోయినటువంటి మందిరాన్ని మరలా కట్టడానికి మీరు కొనుక్కున్నారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్ దట్ యు కెన్ లెర్న్ ఫ్రమ్ ఎ పర్సన్ జెరుబ్బాబెలు గురించినటువంటి వివరణ ఇక్కడ మనం నేర్చుకో. మందిరాన్ని కట్టడానికి అతను కొనుక్కున్నాడు. నేను తరచూ మీతో చెప్తూ ఉంటాను, గడిచిన వారాలు మీతో చెప్తాను, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు. మరొకసారి ఆ పాట పాడను, మీరు కూడా నేర్చుకోవాలని నేను ఆశపడతాను. మేబీ ఆంటీ గారికి వచ్చాను పాట కదండి, నాకు తెలుసు కదా, తెలియదా. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు, బడి బండలలో లేని దేవత బ్రతుకు బడిలో ఉన్నాడు చూడు, ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ లేడు, గుడి గోడలలో లేడు దేవుడు. మరి ఎక్కడున్నాడు, గుండె గుడిలో ఉన్నాడు. అంటే గుండె ఒక గుడి, గుండె ఒక గుడి. అదేంటండి, హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది కదా, మరి గుండె గుడి ఎట్టగా ఉంటుంది. అది గుండె
గుడే, కానీ దీని ఏం చేస్తున్నారంటే ఘోరమైన వ్యాధి కలిగిందాన్ని కదా. అందుకనే వారు యెరూషలేము మందిరంలో ఏమమ్ముతున్నారు? గువ్వలు పావురాలు అమ్ముకుంటుంటే నా మందిరము దొంగల గుహగానేమో. ఇంతకది దేవుడి మందిరాన్ని దొంగల గుహగా చేస్తుంది ఎవరు? మనమే, మన జీవితాలే, మన పనులే, మన పాపమే. అందుకని డోంట్ యు నో దట్ యు ఆర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్? ఇఫ్ ఎనీవన్ డిస్ట్రాయ్స్ ద టెంపుల్, ఐ విల్. 1 Corinthians chapter 3 verse 16 కదా. The spirit dwells in you if anyone destroys the temple. ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను. అంటే ఇప్పుడు గమనించండి, మందిరాన్ని కట్టడానికి ఇది కోరుకున్నా. మేబీ ఇది ఒక కన్స్ట్రక్టెడ్ చర్చ్ బిల్డింగ్ గా మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొన్ని హృదయాలను కట్టే ఉద్దేశంలో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. కాబట్టి కొన్ని ఆత్మను రక్షించాల్సిన బాధ్యత మంది. అట్ ద సేమ్ టైం చర్చెస్ బిల్డప్ చేయాల్సిన బాధ్యత కూడా మందే. దేవుని కృపను బట్టి మరి మీ అందరూ తెలుసు, మన వణుకూరులో మన మంచి మందిరం నిర్మించాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ అందరూ కూడా దాని గురించి ఎంతో ప్రార్థన చేశారు, సహకరించారు. ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తారు. చూడండి, మనందరి బాధ్యత, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇది మాత్రమే కాకుండా ఫిజికల్ చర్చ్ బిల్డింగ్స్ కట్టడం మాత్రమే కాకుండా హృదయాలను కూడా మనము కట్టడానికి ప్రయత్నించాం. ఎన్నో హృదయాలు ఇంకా ఆ వారి గుడిలో దేవుడు లేడు. చూడండి, ఆ గుడిలో ఇందాక మనం బైబిల్లో చదువుకున్నాం కదా, యూదులు గనక విగ్రహాలు తీసుకొచ్చి అట్లా పెట్టారో ఆ మందిరంలో, నా మందిరంలో అంటున్నాడు దేవుడు. ఆ దేవుడు చేసిన ఈ మందిరంలో రకరకాలైనటువంటి ఐడల్స్ పెట్టుకుని వారు ప్రభుని దూరంగా వెళ్ళిపోతున్నారు. ఈరోజు మన బాధ్యత జెరుబ్బాబెలు నుంచి మనం నేర్చుకోవాలి ఏంటంటే, మరి వారిని అందరూ రక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా మన మీద ఉన్నది. ఇకపోతే మనం కిందకి వెళ్దాం. అదే హగ్గయి గ్రంథంలో 2వ అధ్యాయం 23వ చరణంలో మనం ఆలోచన చేస్తే, చదవడం ఒకసారి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ, నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక, చదవండి, ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రయుంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నా సేవకుడైన జెరుబ్బాబెలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా సేవకుడైన జెరుబ్బాబెలు అంటున్నాడు. అంటే there was a good character in him. He was serving the Lord. He sacrificed himself. He was so called as a servant of the Lord. My dear brothers and sisters, we are called to be as a servant for the Lord. అందుకని అపోస్తలుడైన పౌలు, మనం దేవునికి దాసులమై ఉన్నాము, క్రీస్తు దాసులము. మనం ఎవరు అంటే క్రీస్తు దాసులం. ఎవరైనా మిమ్మల్ని అడిగితే వాట్ ఆర్ యూ అంటే ఖచ్చితంగా మనం చెప్పాలి, ఐఎమ్ సో నో ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ ది లార్డ్. నేను దేవుని దాసులను, దేవుని కోసం పనిచేయాలని తగ్గించుకుని బ్రతుకుతున్న దేవుని సేవకుడను. ఎవ్రీవన్ ఈస్ కాల్డ్ టు బి గాడ్స్ సర్వెంట్స్. ఆమేన్. చాలా మంది అనుకుంటుంటారు, నాకేం తెలియలేదు, ఎందుకు చెప్పుకోవాలి, అదేం లేదు. ఇది కాల్ ఫర్ ఎవ్రీవన్. దేవుని సేవకులు ఉండడానికి అర్హత అందరికీ ఉంది. అందరూ కూడా దేవుని పని చేయవచ్చు. కాబట్టి ఆ లక్షణాలను మనము ఎప్పుడు కూడా మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. దేవుని కొరకు నేను సేవ చేయాలి, దేవుని సేవకుడు నేను పిలువబడాలి, లేకపోతే దేవుని సేవలో నేను సహకరించాలి, ఆయన నా పట్ల ఉన్నటువంటి బాధ్యతలను నెరవేర్చడానికి సిద్ధపడాలి అని ఎప్పుడు కూడా మనము అలాంటి మంచి ఆలోచన కలిగి జీవించవలసిందిగా నేను మనం చేస్తున్నాను. చూడండి, ఈ రోజున మనం జెరుబ్బాబెలు యొక్క వివరణను మనం నేర్చుకున్నాం. అతనిలో ఒకటి భయభక్తులు ఉన్నాయి, 2 మందిరాన్ని కట్టడానికి కోరుకున్నాడు, 3వది దేవుని సేవకునిగా ఉండి దేవుని వాగ్దానాలను పొందుకున్నాడు. దేవుని ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రయుంగరముగా నేను వచ్చాను. అనేక మంది మధ్యలో ఈ ఉంగరం ఎలా కనిపిస్తుందో దేవుని మాటలు, ఒకవేళ నిన్ను కూడా దేవుడు ఆ విధంగా ముద్ర ఉంగరంగా అంటే మరి అనేక మంది మధ్యలో నేను నిలబెట్టి అద్భుతమైన రీతిగా నన్ను వాడుకుంటానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని వాగ్దానాలను మనం పట్టుకుని దేవుని సన్నిధికి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నది. ఇంకా మనం కొంచెం కిందకు వెళ్తే, ఇప్పుడు మత్తయి శుభవార్త ఏంటి, నేను త్వరగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈ రోజున దేవుని చేతుల మీద ఆ పాఠం మనం ముగించుకున్నాం. త్వరగా సహాయం చేయండి. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా. ఇప్పుడు జెరుబ్బాబెలు ఎవరిని కన్నాడు? అబీహూదుని కన్నాడు. తర్వాత అబీహూదు ఎలియాకీము. ఒకసారి మనం ఆలోచించాలి. అబీహూదు గురించినటువంటి వివరణ ఇంకా బైబిల్లో ఎక్కడ లేదు. అబీహూదు అనే మాట ఎక్కడ ఒకసారి కనిపిస్తుంది. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 13వ వచనం తప్ప ఎక్కడ లేదు. సో therefore we are not going to look into the character of అబీహూదు. ఎందుకంటే బైబిల్ సైలెంట్ ఉన్నప్పుడు మనం కూడా సైలెంట్ ఉండడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబీహూదు తర్వాత
ఎలియాకీమును కనెను. ఎలియాకీము గురించి కూడా ఇంకెక్కడ లేదు. ఇంకా కొంచెం మన కిందకి వెళ్తే ఆజోరును కనెను. ఆజోరు గురించి వివరణ కూడా ఇంకెక్కడ లేదు. ఇంకా కొంచెం మన కిందకి వెళ్తే జడోక్ అనేటువంటి మాట ఉంది. జడోక్ అనగా దేవంతంగా జడోక్ అనేటువంటి సోదోకు అనేటువంటి మాట ఉంది కదండి, సాధోకు. ఆ సాధోకు అతని గురించి వివరణ కూడా మనకు లేదు. ఇంకా మనం కిందకి వెళ్తే ఆకీము గురించినటువంటి వివరణ కూడా మనం ఎక్కువగా నేర్చుకోవడానికి లేదు. ఒకసారి మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో మనకి ఇంకెక్కడ ఎక్కువగా వివరణ లేదు కాబట్టి దాని గురించి మనం సైలెంట్ ఉండటం మంచిది. ఇంకా కొంచెం మనం కిందకి వెళ్తే ఎలీహూదు వివరణ కూడా మనకి ఇంకెక్కడ కనిపించదు. కాబట్టి నేను వాటిని ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. తర్వాత ఎలియాజర్ గురించినటువంటి వివరణ కూడా మనకు ఎక్కువగా కనిపించింది కాబట్టి నేను దాన్ని కూడా నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. తర్వాత మతాల గురించి కూడా మనకి ఇంకా ఎక్కడ కనిపించదు కాబట్టి 1వ అధ్యాయం 15వ వచనంలో. తర్వాత జాకోబ్ ఫాదర్ ఆఫ్ జోసెఫ్. ఈ యోసేపు ఆ యోసేపు వేరు, పాత నిబంధన యోసేపు ఈ యోసేపు వేరు. చాలా జాగ్రత్తగా వినండి, మరి అక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. జాకోబ్ ఫాదర్ ఆఫ్ జోసెఫ్. ఈయన ఇప్పుడు మనము బ్యాక్ ముందుకు వచ్చేస్తున్నాం. ఈయన ఎవరు తండ్రి అంటే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అంటే ఇక్కడ మనము ఒకటి ఆలోచన చేయాలి. ఎందుకు వీరి వివరణ ఎక్కువ ఇవ్వలేదంటే, వీరు యూదులకు రాజులుగా లేరు, ఇశ్రాయేలు పరిపాలించలేదు. వీరి చాప్టర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి, వీరిలో ఫ్లరిష్మెంట్ ఎప్పుడు లేదు. యేసు ప్రభు వారు పుట్టేంత వరకు కూడా యూదులలో సరైనటువంటి నాయకుడు లేడు, సరైన రాజు లేడు, సరైన విధి విధానాలు లేవు. అందుకనే యెషయా మొద్దు నుండి ఏమవుతుంది, చిగురు పుట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా ఎక్కడ ఉన్నాడు? మొద్దు. యెషయా మనం బైబిల్లో మనం చూసుకొచ్చాం ఈ జీనియాలజీలో. దావీదు అక్కడ నుండి కూడా మొద్దంతా ఎండిపోతుంది. ఎందుకు ఎండిపోయిందనంటే సరైన రాజు లేడు, ఎండిపోయిన జీవితం అయిపోయింది, ఫ్లరిష్మెంట్ లేదు, దానిలోంచి ఆశీర్వాదం లేవు, ఫలాలు లేవు, దేవునికి ఇష్టమైన జీవితం లేదు, వ్యభిచారం, విగ్రహారాధన, ఇమ్మోరాలిటీ, ఇమేజెస్ ఆఫ్ గాడ్, ప్రవక్తలను చంపడం, దేవుని వాక్య విరుద్ధులు అనేక నాశనం తెచ్చుకున్నారు. ఇలాంటి సందర్భంలో శాపాలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో మరొకసారి దేవునికి వాగ్దానం నెరవేర్చబడబోతుంది. ఏంటంటే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టబోతుంది. ఆ చిగురు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నజరేయుడైన యేసు అనే మాట మనం చూస్తున్నాము. నజరేయుడు అనేటువంటి మాట ఎందుకు వస్తుంది అంటే అది గ్రీక్ పదం నుంచి ఆ నజేరియస్ అనేటువంటి మాట. ఈ గ్రీక్ పదంలో నజరే అనేటువంటి మాట నుండి నజరేత్ అనేటువంటి ఇంగ్లీష్ పదం వచ్చింది. ఈ నజరేత్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే చిగురు, అంటే చిగురించడు కొమ్మ. అందుకనే ఇప్పుడు నజరేయుడు యేసు అంటే చిగురించబడినటువంటి యేసు. అందుకని నజరేయుడు అనే మాట, నచరే అనేటువంటి గ్రీక్ పదం నుండి నజరేయుడు అనే మాట వస్తే ఆ నజరేత్ అనేటువంటి ఇంగ్లీష్ పదం నుంచి నజరేయుడు అనే మాట వచ్చింది. గమనించండి, ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయడానికి యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అనే మాటను ఫుల్ఫిల్ చేయడానికి మరలా చిగురు లేని ఈ మొద్దు నుండి యేసు ప్రభు వారు చిగురుగా ప్రపంచానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. ఈ పాట రాసింది ఎందుకంటే ఇందుకే మోడిపోయిన జీవితాలను చిగురింపచేయగలిగిన సామర్థ్యం మన దేవునికి. ఆమేన్. మన అనుభవం మధురముగా మార్చగలవు నీవు. ఏ అనుభవం అంట? మన అనుభవం అంటే ఏ అనుభవం? నయోమి ఏమంటుంది? ఎక్కడి నుంచి నన్ను నయోమి అని పిలవద్దు, మధురు అని పిలుస్తారేమో. ప్లీజ్ డోంట్ కాల్ మీ, ప్లీజ్ కాల్ మీ యాజ్ ఏ మారా. అంటే ఏంటి? చేదు. మారా అంటే ఏంటి? చేదు, బిటర్, చేదు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా 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 మహోన్నతుడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోడు బారిన జీవితాలను చిగురింప చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మరొకసారి నీతో మాట్లాడుతున్నామా? ఒకవేళ నీ జీవితం మోడు బారిపోయిందా? ఒకవేళ ఎండిపోయిన జీవితంలో ఉంటున్నావా? అయ్యో నా జీవితంలో ఆశీర్వాదాలు లేవు, దీవులు లేవు, ఎందుకు పనికిరాని మొద్దులాంటి పరిస్థితుల్లో నేను ఉన్నానని ఒకవేళ నువ్వు వెళ్ళిపోతుంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.
ఈ మొద్దు నుండి నీకు చిగురు పుట్టించాడు. ఆ చిగురే యేసుక్రీస్తు. నీవు ఆశను పుట్టించగలిగిన సామర్థ్యం ఆయనకుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎండిపోయిన ఎముకలతో ఏడ్చుకులు దర్శనంలో ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు ప్రవచించమని చెప్పాడు దేవుడు. ఎండిపోయిన ఎముకలు మళ్ళీ అతుక్కుపోయినాయి, వాటికి జీవం వచ్చింది. ఎముకల్లో జీవం వచ్చింది, దేవుని బిడ్డలో జీవం వస్తుంది. ఆమేన్. కాబట్టి ప్రభుత్వ దేవుని సంగమా, ఇప్పుడు వాగ్దాన పుత్రుడైన యేసు వారు ఈ ప్రపంచానికి వచ్చారు. ఎవరి ద్వారా అంటే యాకోబు మరి కుమారుడు అయినటువంటి యూసెఫ్, రైట్? ఇక మనం ఆల్మోస్ట్ జీనియాలను కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు యేసు ప్రభు యొక్క వివరణ వస్తుంది. అమ్మయ్య అనుకుంటున్నారా? పాస్టర్ ఈ రోజు కదా ముగించారండి అనుకుంటున్నారా? ఎన్నిసార్లు చెప్తారండి ఈ జీనియాలు, ఇంకా ఇంకా చెప్పి 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 ఇంకా మీరు వదిలేదట్లేరు అనుకుంటున్నారు, రైట్? నేను ఆల్మోస్ట్ ముగిస్తాను. కానీ అంటున్నాం కాబట్టి ఇంకొక ఎపిసోడ్ దాని గురించి మీరు దాని గురించి రోగి పట్టాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. దేవుడి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఇప్పుడు మరి యేసేపు యొక్క లక్షణాలు, ఒకటి యేసేపులో అతడు నీతిమంతుడు, రైట్? మత్తయి 19 వచ్చిన అతడు నీతి కలిగిన, అంటే ఆమెను ఎరుగుకుండేను, అతడు నీతి కలిగిన వాడిగా ఉండేది. మత్తయి 19 వచ్చిన ఆమె భర్త యేసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచునక రహస్యంగా ఆమెను విడనాడు చేసి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ స్టోరీకి వచ్చేసి క్రిస్మస్ స్టోరీ. లెట్ us think for a moment that we are celebrating Christmas, right? ఇప్పుడు యేసేపు గారిలో ఉన్నటువంటి ఇప్పుడు నీతి ఎంత గొప్పదో చాలా ఆమె రహస్యంగా విడనాడాలని ఉద్దేశించున్నాం, రైట్? యేసేపు మరి గుడ్ హస్బెండ్ ఆఫ్ మేరీ అండ్ తర్వాత ఫాదర్ ఆఫ్ మనం ఆయన ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటంటే మత్తయి 19 చదివాం, అతను నీతిమంతుడు. తర్వాత అదే 19 వచ్చిన మనం చూస్తే ఆమెను అవమానపరచునక రహస్యముగా విడనాడాలని ఉద్దేశించున్నాం. రహస్యంగా విడనాడాలి అంటే he was really a man of sensitive, right? సెన్సిటివ్ కదా. ఒకవేళ తను బాధపడుతుందేమో, ఒకవేళ మళ్ళా ఏమైనా చేసుకుంటుందేమో, లేకపోతే ఐ మీన్ ఆ టైప్ ఆఫ్, అంటే ఆమె ఏం కీడు రాకూడదు కానీ నేను ఆమె దగ్గర ఉండకూడదు. కాబట్టి ఏం చేయలేదు, సీక్రెట్గా వెళ్ళదు. ఎంత సెన్సిటివ్ కదా. సో మనం కూడా అలాంటి ఆ సెన్సిటివ్నెస్ని ఖచ్చితంగా కలిగి ఉండటానికి కొన్ని సందర్భాల్లో భార్య భర్త దగ్గర కానీ భర్త భార్య దగ్గర చాలా రఫ్గా వస్తాను. ఎందుకంటే పరిస్థితిని బట్టి ఆ పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. అది నేను చెప్తా ఉంటాను కదా, చీపురి గంట గురించి ఎప్పుడు నువ్వు చావు కొడతా ఉంటుంటే భార్య భర్త అంటాడు, నువ్వు చావు అంటాడు, భార్య కొట్టేస్తున్నట్టు. చాలా సందర్భాల్లో భార్య భర్తల మధ్య ఇది తక్కువైపో. కాబట్టి సెన్సిటివ్ కొంచెం అర్థం చేసుకుంటానికి ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి. పరిస్థితిని బట్టి సర్దుకుపోవడానికి చెప్పనండి అనుకున్నాను. పాస్ట్ గారు చూద్దాంలేండి. ఓకే. సో కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. యేసుకున్న మంచి లక్షణం ఏంటంటే చెప్పండి, నీతిమంతుడు. తర్వాత రెండో మాట చెప్పాను రహస్యం. అంటే ఇతరులు ఏముంది కొంచెం ఫీల్ అవుతున్నాడు, అంటే ఎవరికి నెప్పించకుండా ఆ కార్యక్రమం చేయడం. కాబట్టి అలాంటి మంచి ఆలోచన కలిగి ఉండడానికి ప్రతి బైబిల్ సెలవుస్తున్నట్టు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కుటుంబ విధానం ఇదొకటి మనం చక్కగా అనిపిస్తుంది. ఇంకా యేసేపులో మంచి లక్షణం ఏంటంటే వాస్ విల్లింగ్ టు లిసన్ టు గాడ్. ఏంజిలో చెప్తుంది, అయ్యా యేసేపు గారు విడనాడాలని ఉద్దేశించారు కాబట్టి దయచేసి అట్లాంటి వాళ్ళు నువ్వు చేయొద్దు. మంచిదయ్యా, ఆయన పరిశుద్ధాత్మ గర్భం ధరించింది, నోటుకున్నట్లుగా తప్పేమే చేయదు, ఆమె ఏం చేయదు అంటే వెంటనే ఈ కళ అయిపోయిన తర్వాత లేచాడు. దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఆమెను మరలా నేను చేర్చుకుంటాను. చూడండి, ఆయన దేవుని మాటలను వింటున్నాడు, దేవుని దూత మాటలను వింటున్నాడు. కాబట్టి దేవుని వింటుగా జోసఫ్ గురించి మనం నేర్చుకోవాలి ఏంటంటే దేవుని మాటలు వినడానికి మనం నేర్చుకోవాలి. ప్రభుత్వ దేవుని సంగమం ఎక్కడితో ఇక మన చాప్టర్ క్లోజ్ ఏంటంటే చెప్పండి. ఇప్పుడు 16 వచ్చిన ఒకసారి చదవము మనస్ఫూర్తిగా. యాకోబు చదవము 16 వచ్చిన. యాకోబు మరియ భర్త అయిన యేసేపు కన్ను ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దేవుని స్తోత్రం కలుగుగా. జూనియర్ అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుత్వ దేవుని సంగమం ఇది యేసు ప్రభు యొక్క జీవిత విధానం లేదా జన్మ విధానానికి ముందుగా జరిగినటువంటి స్టోరీస్. ఇంత బ్యాక్గ్రౌండ్ బైబిల్లో మనం చూస్తున్నాం హిస్టారికల్ గా, మరి ఫ్రమ్ ది ఓల్డ్ టెస్టమెంట్. చూడండి, అన్ని విషయాల్లో కూడా మరి దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నాయని నేను మరోసారి మీతో చెప్తున్నాను. ఒకవేళ నేను ఎక్కడితో ముగించేస్తే ఒక పార్టీకి నేను న్యాయం చేయను కాబట్టి వచ్చేవారు దేవుడు చెప్పినట్లే మరి
దీనిలో ఉన్న ప్రత్యేకమైన స్త్రీల గురించి నేను మీతో పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అక్కడ మనం జీవితాలను ముగించుకోబోతున్నాం. మరి కాబట్టి దీనిలో ఉన్న ప్రత్యేకమైన స్త్రీలు వారి జీవిత విధానాలు ఏంటి, మరి ఏ విధంగా ప్రభువుని అంగీకరించారు అనేటువంటి విషయాలు నేను వచ్చే వారు మీతో పంచుకుని ఈ జీవనాలను కంప్లీట్ చేద్దాం. అక్కడి నుంచి మళ్ళీ మనం కంటిన్యూషన్ ప్రాసెస్కి వెళ్దామని నేను మీతో పంచుకుంటే ఈరోజు వాక్యాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. కాబట్టి మరి ఎంతవరకు మనం నేర్చుకునే క్యారెక్టర్స్లో మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి ఏదైతే మనకు వర్తిస్తుందో వాటిని మన జీవితాలకు అన్వయించుకుని మరి అలా దేవుడు బ్రతుకుదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అటువంటి కృప మన క్రియేటివ్ మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రియ తండ్రి, ఈ శ్రేష్టమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున జీనియాలజీ ఆఫ్ జీసస్ నుంచి మాతో పంచుకున్న విధానం స్తోత్రం. ఆ మాటలు మేము ధ్యానించాం. షయల్తీయేలు, జెరుబ్బాబెలు, యోసేపు, అలాగే ఇశ్రాయేలు యూదులు ఎందుకు బబులోనుకు వెళ్ళారో మాకు మీరు మాట్లాడడం మీకు స్తోత్రం. నిజంగా భయంకరమైన జడ్జిమెంట్ రాబోతున్నది ఉంది. ఒకవేళ మా ఇష్టానుసారమైన జీవితాన్ని ఎక్కడ మేము జీవిస్తుంటే మేము క్షమించి ప్రభా ఆ జడ్జిమెంట్ మేము వారసులు కాకుండా కొంచెం పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఏసేపు నీతిమంతుడు ఉన్నాడో, ఏ విధంగా నీ కొరకు బ్రతికాడో, మరి ఆమె అవమానపరచడం రహస్యంగా ఏ విధంగా ప్రభావ విడనాడని ఒక సెన్సిటివ్నెస్ ఎలా కలిగి ఉన్నాడో, మరి అదే విధమైన సెన్సిటివ్ని మా అందరికీ దయచేయండి. మరి చక్కగా ఒకరినొకరు మేము అర్థం చేసుకోవడానికి, ఆ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడానికి, మరి భావాలను అర్థం చేసుకోవడానికి, మరి మనసును అంగీకరించడానికి సహాయం చేయండి. అదేవిధంగా మా ప్రియ తండ్రి, నీ మాటలు మేము నిరంతరము లక్ష్యపెట్టడానికి సహాయం చేయండి. ఒకవేళ మరి దేవుని మాటలు మేము కూడా చాలా సందర్భాల్లో నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నామేమో, నీ సేవకులకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నామేమో, ఒకవేళ సొంత మాటల ద్వారా కౌంటర్ క్వశ్చన్స్ వేయడానికి ఇష్టపడుతున్నామో క్షమించండి. ఇప్పుడు మీరు మాతో మాట్లాడాల్సి మనం రాబోయే దినాల్లో మేము ఇంకా బైబిల్ అందరినీ ధ్యానం చేస్తుండగా అనేక రకమైన విషయాలు మీరు మాతో బోధించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము తండ్రి. పాట పాడుతుంటే మనం